అలాగే మీనరాశికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా చెప్పుకున్నట్టుగా 14 వాళ్ళ ఆదాయంతో 11 వాళ్ళ ఖర్చుతో మీనరాశి వారికి ఉన్నది. కానీ మధ్యలో ఉన్న 7.5లో వీరికి ప్రారంభమై ఇప్పటికి 3.5 సంవత్సరాల పైనే అవుతోంది. 4వ స్థానంలో గురువు ఉన్నాడు ప్రస్తుతం. ఈ గురువు జూన్లో కానీ 5వ స్థానంలో శుభస్థానంలో వస్తాడు. అత్యంత కష్టమైన రాశి పాపం. ఈ సంవత్సరం కష్టపడుతున్న రాశి మీనరాశి ఇంతవరకు. మరి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము శుభకార్యాలు చేసే అవకాశాలని, బంధువుల కలయిక, చేసే వ్యాపారంలో మంచి వృద్ధి, లాభాలు, కొత్త వారితో పరిచయం ఏర్పడి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. క్రయ విక్రయాదులు చేస్తారు. భూమి కానీ నిర్మాణం కానీ గృహ నిర్మాణం కానీ చేయాలనుకున్న వాళ్లకు తొందరగా అవకాశం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, విద్యార్థులకు ర్యాంకులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు తగిన శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి డెకరేషన్ అలంకరణ వస్తువులు కొనుక్కుంటారు. విందులు వినోదాలు సంతృప్తించి ప్రభుత్వం నుండి రావలసిన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంటిలో మరొకరి సంపాదన మొదలై పాత సమస్యలు తీరిపోతుంది. మీకంటూ ఒక సానుభూతి వర్గం, అయ్యో మనవాడరా అనేటువంటి ఒక సానుభూతి వర్గం ఏర్పడుతుంది. కొంత లాయర్లకు ఆటంకాలు ఏర్పడ్డా వారి యొక్క శ్రమ వారిని కాపాడుతుంది. చక్కని కష్టంతో గుడివిలు పెరిగి మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, ఫలిస్తాయి. మిత్రుల యొక్క సహకారం లభించి ఆర్థిక లావాదేవీలు కొంత కష్టమైన నెరవేరుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అంచనాలు నిరుత్సాహపరిచినా చేసి వృత్తులందు తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకొని ఆకస్మికంగా పనులు నెరవేర్చే సమర్థత ఏర్పడుతుంది. చేసే ప్రయత్నాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. 2వ స్థానంలో జన్మస్థానంలో ఆ శని ఉండడం వల్ల వచ్చేటికి 2వ స్థానం గనక ఆ 7.5 ప్రభావం వల్ల అకాల భోజనము, వ్యర్థ సంచారము, అనుకోని సంఘటనలు జరగడం, అయిన వారితో వివాదాలు జరగడం, బంధుమిత్రులతో వైరం ఏర్పడడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండకపోవడం, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయం జరగడం, గృహంలో ఐక్యత లోపించడం, సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునే ప్రయత్నం చేయడం, కొంత పనులు సతమతమై కార్యసాధనకు అనేక కష్టాలు ఏర్పడి ఓర్పు బాగా తెచ్చుకొని ధైర్యంగా పనులు సాగించండి. చీటికి మాటికి అసహనం పెరిగిపోయి విషయాలలో ప్రతిబంధకం ఏర్పరిచే అవకాశం ఉంది. ఆత్మీయులు విడిపోతారు. అలాగే చెప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నంతలో విలాసమైన జీవితాలు సాగిస్తారు. ఈ శని ప్రభావం మీలో ఇక ఉండద్దు అనుకుంటే శనికి జపము, అందులో పదవ అంశము తర్పణము, అందులో 10వ అంశం దశాంశము హోమము, దానము చేసుకోవడం వల్ల శని యొక్క శుభ ఫలితాలు కూడా పొందుతారు. గురువు గ్రహం కూడా మంచిగా లేదు కనుక దత్తాత్రేయ కవచం, దత్తాత్రేయ స్తోత్రము చేయడం వల్ల, గురువుకు శనగల దానం ఇవ్వడం వల్ల ఆ గురువు యొక్క దుష్ప్రభావాన్ని కూడా దూరం చేసుకొని ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు పరమేశ్వరుని కృప వల్ల పరాభవనామ సంవత్సరంలో ఉన్నత ఫలితాలు పొంది సంవత్సర సాముదాయిక ఫలితమంతా సుఖ పెట్టాలని, సుఖంగా ఉండాలని పరమాత్మను వేడుకుంటున్నాం. ఈ విధంగా ఈ పరాభవనామ సంవత్సరంలో శుభ అశుభ ఫలితాంశాలు కూడా తెలుసుకున్నాం. ఏతావాత ఈ ఫలితాలు ఏ విధంగా ఉన్నా కొంతమందికి కొన్ని శుభాలు జరగవచ్చు, కొంతమందికి శుభం చెప్పిన వారికి కొంత కష్టంగా ఉండవచ్చు కానీ ఇదంతా ఒక అనుభవపూర్వకమైన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారి వారికి ఆయా రీతిలో జరుగుతుందని అన్ని సాముదాయిక రాశులకు కలిపి చెప్పబడ్డది కనుక వారి వారి కర్మానుసారైన పశుపత్రిం సుతాలయ మనం వెనకడ చేసుకున్న పుణ్య పాప విశేషం వల్ల మనం ఉన్నత ఫలితాలు సుఖ దుఃఖాదులు పొందుతూ ఉంటాం. ఏతావాత సంవత్సర ఫలితాంశం అంతా అన్ని రాశులకు కూడా కొంత కష్టమైనా కొంత నష్టమైన శుభ ఫలితాలు ఇవ్వాలి. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ పరమేశ్వరుని వేడుకుంటూ మరొక్కసారి పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.